ఒక బాధ్యతాయుతమైన ఒక వర్క్ అప్పచెప్పి ఉన్నారు. అది ఆయన ఎంతో ముందు చూపుతో మన కొన్ని కుటుంబాలని రక్షణ కల్పించే విధంగా ఆయన మనసులో అనుకున్న విధంగా ఈ రోజు ఈ కుటుంబానికి ఆసరాగా నిలబడ్డాం. మన వాలంటీర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తాం అనేది ఎందుకు అనేది సార్ మనసులో మాటగా ఈ లెటరు ఈ ఇన్సూరెన్స్ చెక్ పంపించి ఉన్నారు. ఏ పని వచ్చినా ఇవాళ ఏదో మీకు 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చేసి వెళ్ళిపోయానుకోవద్దు. జనసేన పార్టీ మొత్తం మీ వెనక ఏ కష్టం వచ్చినా మేము ఏమా ఎప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చు. ఇది పవన్ కళ్యాణ్ గారి ఆదేశం. ఏ ఒక్క కార్యకర్తరే ఆయన ఒక్క లేపవచ్చు. మీకు ఎంతో మంది కొడుకులు, ఎంతో మంది అన్నయ్యలు, ఎంతో మంది అన్నదమ్ములు ఈ పార్టీలో ఉన్నారు. నువ్వు ఒక్కటే ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ గ్రామంలో మా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక జనసేన పార్టీ కార్యకర్త దురదృష్టవశాత్తు బైక్ మీద ప్రయాణం చేస్తూ యాక్సిడెంట్ గురవి అకాల మరణం చెందడం జరిగింది. ఈ అకాల మరణం చెందినటువంటి కుటుంబానికి అండగా ఉండాలని ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుతో చేసినటువంటి ఇన్సూరెన్స్ పథకం ఏదైతే ఉందో, ఏ కార్యకర్త ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా వారి కుటుంబానికి కొద్దిగా చేదోడు వాదోడుగా ఉండటం కోసం ఆ కష్ట సమయంలో ఎంతో కొంత అండగా ఉండాలనే ఉద్దేశంతో ముందు చూపుతో ఒక ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని తీసుకోవటం. దాంట్లో భాగంగానే ఎవరైనా జన సైనికుడు ఏదైనా చిన్న చిన్న గాయాలతో యాక్సిడెంట్ అవుతే 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ పథకం వర్తించేలాగా, అనుకోని రీతిలో అకాల మరణం చెందితే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చేలాగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసిన దాంట్లో భాగంగా ఈరోజు కొల్లిపోయిన సత్యనారాయణ గారు చిత్రాడ గ్రామంలో అకాల మరణం చెందితే ఇక్కడ మేము రావడం జరిగింది. ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మరెడ్డి శ్రీనివాస్ గారు కానీ, ఎక్స్ఎమ్మెల్యే గారు పెండుం దొరబాబు గారు కానీ, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను కానీ, అలాగే పార్లమెంట్ సభ్యులు తెంగల ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా రావాల్సి ఉంది. మేమందరం కూడా నియోజకవర్గంలో ఏదైనా ఎవరికి కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆ కుటుంబానికి ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ పిఠాపురంలో ఉన్నటువంటి నాయకులందరినీ తీసుకుని వారికి అండగా నిలవాలనేటువంటిది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. రెండవది, ఏదైతే వాలంటీర్ ఉన్నారో, ఏ కార్యక్రమం చేసినా కష్టపడినటువంటి వాలంటీర్తోనే పనిచేయాలి. వాలంటీర్ కూడా గుర్తింపు ఉండాలి. ఎవరైతే జన సైనికులు ఉన్నారో వారికి కూడా గుర్తింపు ఇవ్వాలని ఏ కార్యక్రమం తీసుకున్నా పిఠాపురం నియోజకవర్గంలో కష్టపడినటువంటి కార్యకర్తలతోనే పని చేయించాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన. దాంట్లో భాగంగానే ఈరోజు వాలంటీర్స్తో మేము ఏ కార్యక్రమం అయినా వాలంటీర్స్ని ముందు పెట్టే నిన్న అధ్యక్షులు వారు మరి సీఎంఆర్ఎఫ్ చెక్కులు 38 చెక్కులు ఇవ్వడం జరిగింది పిఠాపురం నియోజకవర్గంలో. అవన్నీ వాలంటీర్స్. అలాగే నా జీతం నీ జీవితం అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి జీతంతో 42 మంది మరి అనాథలుగా పిలుస్తారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మన భగవంతుడి పిల్లలుగా పిలవని వారికి కూడా ప్రతి పిల్లవాడికి కూడా 5,000 రూపాయల సాయిలో భాగంగా ఆ చెక్కులన్నీ కూడా 42 చెక్కులు కూడా వాలంటీర్స్తోనే ఇప్పించడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలను నాయకులకి తయారు చేయలేనటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళని మేము వెనక్కి తగ్గి అంతా కూడా వాలంటీర్స్తో కార్యకర్తలతో పనిచేయించడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో మరి చిత్రాల్లో ఒక 5 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. అలాగే 2 లక్షల రూపాయలు మరి సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి ఒక క్యాన్సర్ పేషెంట్కి ఇదే చిత్రాడ గ్రామంలో 2 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. అలాగే కొద్దిగా గొల్లపురంలో ఒకటి 5 లక్షల రూపాయలు చెక్కులు ఇద్దరికి అక్కడ అందజేయబోతా ఉన్నాం. అలాగే దుర్గాడ గ్రామంలో కూడా ఇంకొక 5 లక్షల రూపాయలు చెక్కు ఇవ్వాల. పిఠాపురం నియోజకవర్గంలో 22 లక్షల రూపాయలు ఈరోజు బాధితులు ఎవరైతే ఉన్నారో కష్టకాలంలో ఉన్న వారికి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు అందజేయటమే కాకుండా పార్లమెంటు కాకినాడ జిల్లా వ్యాప్తంగా
అటు తునులో కానీ ప్రతిపాడులో కానీ పెద్దాపురం, జగ్గంపేట, కాకినాడ 1, కాకినాడ రూరల్లో కూడా 5 లక్షల రూపాయలు మరి అకాల దుర్మరణం చెందిన వారికి చెక్కులు ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు టోటల్గా పార్లమెంట్ వ్యాప్తంగా 14 చెక్కులు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఒక ఎల్ఓసి చెక్ ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను. కొల్లప్రోలు, దుర్గాడ గ్రామాల్లో మన ప్రీతమ్మ పిఠాపురం శాసనసభ్యులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు నిరంతరం పిఠాపురం ప్రజల కోసం ఆలోచన చేస్తూ వారి యొక్క ఆలోచన విధానంతో ఒక ఇన్సూరెన్స్ పాలసీని సభ్యత్వం ద్వారా పెట్టి వారికి 5 లక్షల రూపాయలని వారికి వచ్చే విధంగా చేయడమే కాకుండా వారందరికీ కూడా నేనున్నానని భరోసా కల్పిస్తూ ఎవరైతే అకాల మరణం చెందారో వారికి ఈ రోజున 4గురికి 5 లక్షలు చొప్పున చెక్కు పంపిణీ కార్యక్రమం ఈ రోజున చిత్రాడ గ్రామంలో సత్యనారాయణ అనే వ్యక్తి అకాల మరణం చెందడం వారికి ఇవ్వడం జరిగింది. అలాగే నోరి లక్ష్మి అనే ఆమెకి క్యాన్సర్ పేషెంట్ రెడ్డి నాగమణి అనే ఆవిడికి 2 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ నుంచి తీసుకొచ్చి ఇవ్వడమే కాకుండా వారికి మరింత అండగా ఉంటామని వారి యొక్క ఇంకా ఖర్చు ఎక్కువ అవుతున్న సందర్భంలో మళ్ళా ట్రై చేసి ఎక్కువగా తీసుకొచ్చేస్తామని చెప్పేసి మన జిల్లా అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆ రకంగా వారికి మరికొంత ఉపకారం చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున నిజంగా మన శాసనసభ్యులు పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా చేయడానికి ముందుకెళ్తున్నటువంటి విధానాలు నిజంగా హర్షణీయం. ఇటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా రావడం ఇక్కడ ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ వారందరికీ కూడా ప్రత్యేకంగా మా అందరి తరఫున కూడా ఆయనకి ప్రత్యేక అభినందనలు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తా ఉన్నాం.